సో జోసఫ్ ప్రశ్న అని ఒక పర్సన్ ఉంటాడు, మీకు తెలుసా? తెలుసు. సో ఆయన రీసెంట్ గా ఏదో ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది చాలా రకాలుగా కించపరుస్తూ బూతులు మాట్లాడారు స్టేజ్ పైనే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, సిబిఎన్ గారిని కావచ్చు, నీ నోట్లో అని చెప్పేసి అక్కడ డాష్ ఇట్లా మాట్లాడము. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన ఒక యేసు ప్రభుని పొద్దున్న లేస్తే హల్లెలూయా అనే వ్యక్తి. ఆయన ఒక పాస్టరు. మరి పాస్టర్ నోట్లకై ఒక చిన్న బూతు మాట కూడా అనకూడదు, అనొద్దు కూడా. మరి పవన్ కళ్యాణ్ పట్టి నేను ఆయనని బట్టి అంటున్నానే, ఆయన మరి హిందూ మనిషి, నువ్వు ఒక చర్చి మనిషి. ఈ చెంప కొడితే ఆ చెంప, ఆ చెంప కొడితే ఈ చెంప చూపించే వ్యక్తి కదా. అరే ఏది మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఆయన ఎప్పటి నుంచో ఇలా మాట్లాడతాడు. కానీ అది ఖమ్మం పక్కన ఏదో ఊరు, ఆయన గురించి ఆయన చరిత్ర మొత్తం మాకు తెలుసులే. కానీ ఆయన ఏదున్నా ఎన్నుకున్నా కానీ రాజకీయ నాయకులను ఆయన ఎదురుగా పోయి ఎన్నుకోమని వాడి గుద్దల దమ్ముంటే ఒకటే మాట, వాడు నాకు ఎన్ని కామెంట్లు పెట్టినా పీకేది లేదు, ఏం లేదు నాకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నోట్ల ఒక పవన్ కళ్యాణ్ అరే నువ్వు ఇల్లు వాళ్ళిల్లు 10 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు తెచ్చి అది దేవుడికి కానికైతే తిని బతుకుతున్నావు నువ్వు. మరి ఆయన అట్లా కాదుగా, కష్టపడి బతికే వ్యక్తిని అంటే నిజంగా మీరు మట్టి కొట్టుకొని పోతారు. ఇది నేను సోస్టాగా చెప్తున్నా. ఎందుకంటే తిట్టేటప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా ఒక ఆలోచించి మాట్లాడాలి. నువ్వు దేవుడి బిడ్డవైనా ఒక పాస్టర్ అయినా పాస్టర్ నీదేందో నువ్వు చేసుకో, నీ చర్చిలు నువ్వు నడిపించుకోగానే వాళ్ళ మీద ఊక ఆంధ్ర వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు ఇటు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అన్నాడు. అంటే నీ చర్చి నీ మతంలో వ్యక్తి అనా, ఆయనని ఎందుకు విమర్శించావు? మరి వీళ్ళని ఎందుకు విమర్శించావు? పవన్ కళ్యాణ్ అని ఒక్కళ్ళు అనని వ్యక్తిని ఒక్క మనిషిని చూపి నాకు. ఎందుకు పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ ఏం చేసిండు? తొక్కి నారాలు తీయలేదు ఆయన. అసలు ఏం చేసిండు? రాజకీయ పరంగా ఏదైనా పని చేస్తున్నాడా చేయట్లేదా దాని గురించి ప్రశ్నిస్తే ఓకే, కానీ ఇక్కడ మాటలు మీరు కూడా విన్నారు, పవన్ కళ్యాణ్ నోట్లో అని చెప్పేసి అక్కడ ఆగిపోవడము, చంద్రబాబు నాయుడుకి పచ్చకామర్లు వచ్చాయి అంటే ఇట్లా ఈ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఎంతవరకు? అసలు అది తెలిసిన ఒక ఐదు చేతులు మనకు లోనకపోతున్నాయిగా. పొద్దున్నైతే వాడిది ఏం గాలి పీల్చుకొని బతుకుతుండవు, కానీ వాడు మత్తులో మాట్లాడుతుండా ఎట్లా మాట్లాడుతుండో మనకు తెలియదు. కానీ ఒకళ్ళు ఆయన ప్రజలకు న్యాయం చేయలేదా అది ఎదురు నిలబడి అడుగు, నా ప్రజలకు ఎందుకు న్యాయం చేయటం లేదని అడగవచ్చు. ఆంధ్ర తెలంగాణ అని ఆ విమర్శలే వద్దు, నేను ప్రతి దాంట్లో కూడా చెప్తా. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చేసిండు, మరి ఆయనను కూడా విమర్శించవచ్చు కదా. మాకు అప్పుడు ఆ యామాల మాకు ఇది చేయలే అది చేయలేదని అప్పుడు అడగచ్చు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోయి ఇంకా ఇప్పుడు ఆయన ఏం చేయాలని చేస్తున్నాడు. ఇప్పుడు కూడా కొబ్బరి తోటలు ఎప్పుడో 5 ఏళ్ల కింద 10 ఏళ్ళు ఎండిపోతే వాళ్ళందరికీ నేను ఎప్పటిలాగా నేను చేస్తానని ఆడను. ఆయన హెల్త్ బాగలేకుండా తిరుక్కుంటాను. ఆయన నువ్వు అడిగేది ఏంది? మరి అక్కడ ఆంధ్రలో ఎక్కడనో పోయి నీకు ఒక ప్రజల మీద, పేద ప్రజల మీద అభిమానం ఉంది కదా, వాళ్ళ గోస చూడలేకపోతుంటే అక్కడ పోయి అడుగు, ఎందుకు న్యాయం చేయటంలే? అసలు నీది తెలంగాణ కదా, నీది ఆంధ్రలో పోయి ఆంధ్ర వాళ్ళని మనం అడిగే హక్కు కూడా ఎక్కువ లేదు. ఎందుకంటే అటోళ్ళు అటు చూసుకుంటారు, ఇటోళ్ళు అంటే మనం కలిసి ఉన్నా కానీ ఆయన అటోళ్ళకి ఎందుకు చేయటం లేదు మేము అడుగుతామా? అడిగే హక్కు లేదు. కానీ నువ్వు అడుగుతాను, ఎందుకంటే నువ్వు చాలా తెలికల్లోడివి, నీ నోరే కుదరదు. ఒక్క మాట చెప్పాలంటే, లాస్ట్ మాటలు చెప్పాలంటే పోలీస్ స్టేషన్లో పెట్టిండు, ఆయనకు ఒక పెళ్లి కొడుకులాగా అన్ని చేసిండు. అటువంటి మన దేశంలో పరువు పోయినాక మనం ఇలాంటి విమర్శించుకోవటం అనవసరం కదా. చంద్రబాబు నాయుడునే కానీ పవన్ కళ్యాణ్ అనని వ్యక్తి ఏమన్నాడు? అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళ నోళ్ళ గొంతులాగా మీరు అసలు కట్ చేయకురు, వీళ్ళ గొంతులాగా దాకా పెట్టినరా ఏం పెట్టినరా అర్థం కాదు. మీదేదన్నా ఆయన దగ్గర పోయి విమర్శగా మాకు ఇచ్చేయాలి అచ్చేయాలి అంటాను. కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు పవన్ కళ్యాణ్ అని ఊకే ఆయన జోలి తీయొద్దు కూడా. ఎందుకంటే మీకు ఏం ద్రోహం చేసిండు ఆయన? ఇప్పుడు చాలా మంది తెలంగాణలో కూడా ఆయన గురించి ఇప్పుడు అభిమానుడు, మా ఆంధ్ర అయినా తెలంగాణ ఒకటే అని మేము ప్రతి దాంట్లో మాట్లాడతాం. అది వదిలిపెట్టి నల్ల అద్దాలు పెట్టి అని మాట్లాడితే ఎట్ట కుదురుతుంది? నువ్వు ఏ లోకంలో ఉంటున్నావు? ఇక్కడే ఉంటున్నావు కదా. ఇప్పుడు ఆయన ఏంటంటే నేను కూడా ముఖ్యమంత్రిని కావాల, పరిశుద్ధాత్మ దేవుడిని ముఖ్యమంత్రి అమ్మట చేస్తాడు. నైట్ పండుకొని ప్రార్థన చేసుకో, నిన్ను నిజమైన దేవుళ్ళని మీరు ఖరాబ్ చేస్తుండ్రా మీరు అందరు వచ్చి. ఒక్క మాటలో చెప్పాలంటే మరి ఆ దేవుడు ఉండగా నువ్వు ముఖ్యమంత్రి వేలు, ఆంధ్ర తెలంగాణ మొత్తం వేలు. కానీ ఇంకొకసారి ఇలాంటి ఇంకోటి పవన్ కళ్యాణ్ అభిమానులు నీ కామెంట్లు నీ అన్ని ఒక్కసారి చూసుకోరా, నీ ఫ్యామిలీ అందరూ
ఆయనకి నేను ఎన్నోసార్లు నెంబర్ ఒకసారి పెడితే ఎన్నోసార్లు చేసిన లేడీస్ ఎత్తిండ్రు. అసలు ఏంది స్లోగా అడుగుదామని, మాది కూడా ఖమ్మం అటాటోడే కదా, అసలు ఏందని అడుగుదాం అనుకున్నా కానీ లేడీస్ ఎత్తి లేడు. ఈయన పేరు పెట్టి కూడా నేను అడిగిన, ఏదో ఒక రోజు ఇప్పుడు చూస్తాడు కదా, అందు గురించే మీకు ఏదైనా దమ్ముంటే ఆయన ఎదురుగా పోయి మాట్లాడుకోనరి. ఏదైనా ఎదురుపడి నువ్వు ఎన్నో సెల్లులా నువ్వు అద్దాలు పెట్టి ఒక ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నల్ల భూత అద్దాలు పెట్టి అని అడగలే, విమర్శగా మాట్లాడుతుండ్రు. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ప్రజలను. ఎందుకంటే నేను ఇది ఎత్తుకున్నా, నేను ఏం చేయకున్నా నన్ను ఎక్కడ అడుగుతారో, ఈ నిలదీస్తారో, ఈ బీద పేదలు గెలిపించిన వాళ్ళను వాళ్ళు నైట్ పగులు పండుకుంటే బుర్రలో అదే ఆలోచన ఉంటుంది. ఈ గాడిద కనుక ఏముంటుంది, ఒకలా చర్చి పెడితే ఒక 100 మంది వస్తే మనిషి ఒక 10-20 వేసి బతుకు. మేము దాని గురించి కూడా మేము మాట్లాడాం, బతుకు కానీ ఎవరు బతుకు వాళ్ళే అడిగేటోళ్ళు చాలా మంది. ఇంకోటి ఇలాంటివి వస్తే ఈసారన్నా గీలాంటి అనగా ఇంకొకసారి ఇలాంటి పవన్ కళ్యాణ్ జోలు వస్తే మాత్రం మంచి వెళ్తాయి, నోట్లకి మంచి వెళ్తాయి. ఇదే చెప్తున్నాం మీకు. ఆయనకి హిందూ ధర్మ తాలూకు పద్ధతులు సిద్ధాంతాలు నేర్పిస్తాయి. రోజుకొక చర్చికి వెళ్ళి అక్కడ ఇక్కడ మూట కట్టుకొని వెళ్ళి తినుకోవడము, రోజుకొక చర్చిలో పెట్టుకోవడం ఆయనకు అలవాటు 100%. మరి పవన్ కళ్యాణ్కి నోట్లో పెట్టుకున్నవంత నీవెంతటి అసమర్థతుడు, ఒక పాస్టర్ అయ్యండి, నువ్వు ఒక దేవుడిని నువ్వు పూజిస్తున్న వ్యక్తివి, ఆరాధిస్తున్న వ్యక్తివి కూడా ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం అని పట్టుకొని నోట్లో పెట్టుకోమనంటే నీకు ఎంత మతకామరం అని నేను చెప్పాలి. నిజంగా అసలు నీకు ఏమైనా జ్ఞానం ఉందా, జ్ఞానం లేదా, బుద్ధి జ్ఞానం ఉందా లేదా నేను అడుగుతాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి పచ్చ కావర్లు అంటే మీరు ఏమైనా హాస్పిటల్కి తీసుకెళ్తావని, ఆయనకి పచ్చ కావర్లు వస్తే కుటుంబ సభ్యులు ఉన్నారు, నీకేంటి ప్రాబ్లం అని అడుగుతాను. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగా తరిమి ఖచ్చితంగా కొడతారు. ఎందుకంటే ఇది చాలా అన్ని మతాలను కూడా అన్నదమ్ముల్లాగా ఈ భూమిపైన తిరుగుతున్నాం. మీలాంటి పనికిరాని వాళ్ళ వల్లే ఈ మత కళ్ళాల మధ్యన గొడవలు అనేది సృష్టిస్తారు. కాబట్టి ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయడం అనేది చాలా తప్పు. నువ్వు చాలా నిజంగా చెప్తాను, ఈరోజు బాధాకరం. పవన్ కళ్యాణ్ గారికి నోట్లైన మాటకి ఒళ్ళు చాలా నేను మాట ఆడకూడదు కానీ బాధ అంతా ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుని మంచిది. అంటే అన్న ఇంకో మాట కూడా అన్నాడు, రేపొద్దున్న 2029లో వైసీపీ గవర్నమెంట్ వస్తుంది, అప్పుడు మేము చూసుకుంటాం, ఒక్కొక్కరిని తోడకలు తీస్తా అంటే ఇట్లా మాట్లాడారు. దీని ఏ రకంగా చూస్తారు? వచ్చినప్పుడు చూసుకోవయ్యా, ఒకవేళ మీ ప్రభుత్వం వస్తుంది అనుకో అప్పుడు చూసుకో. అప్పుడు వరకు నీ వ్యాఖ్యలు చూస్తే ఇప్పుడు చూస్తారు నీ సంగతి ప్రజలు. ఖచ్చితంగా ఇప్పుడైతే చూస్తారు. అప్పుడు నువ్వు చూడాలి నీ ఉద్దేశం ఉందనుకో, మనసులో పెట్టుకొని పార్టీ వచ్చినప్పుడు అది నీ పార్టీ వస్తే కదా వస్తుందని నువ్వు ఊహించుకుంటావు. నీలాంటి సన్నాసులు ఎలాగొస్తుంది? ఖచ్చితంగా రాదు అన్న. ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ని కానీ లేకపోతే ఆ రాజకీయ నాయకుడిని కానీ ప్రశ్నించాలనుకుంటే ఒక పద్ధతి ఉంటుంది, పద్ధతి ప్రకారం ప్రశ్నించక ఓకే. కానీ ఈ విధంగా నోట్లో కంట్లో అని ఈ విధంగా లాంగ్వేజ్ యూజ్ చేస్తే అసలు ఇలాంటి వాళ్ళని ఏమన్నారు? అదే సోమరపోతనం. వీనికి రాజకీయ కోసం తెలిస్తే నాయకుడిని విమర్శించు, ఎదిరించి అడుగు, పోరాటం చేసి అడుగు. లేవో ఒక సీఎం పైన ఏం చేసినావు రాష్ట్రాన్ని, లేదా ఒక డిప్యూటీ సీఎం పైన ఏం పరిపాలించినవని పరిపాలన పైన అడుగు. ప్రజల పట్ల నువ్వు దెబ్బలాడు, ప్రజల కోసం యుద్ధం చెయ్యు. అంతే తప్పితే ఎటువంటి అసభ్యకరమైన పదాలు వాడితే కొంచెం పరిస్థితులు వేరేగా ఉంటాయని నేను చెప్తాను. ఎవరు అండతో వీళ్ళు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. రీసెంట్ గా రాంబాబు అనే వ్యక్తి కూడా ఇట్లాగే మాట్లాడితే ఆడి పక్కనున్న నాయుళ్ళు మొత్తం చేదర దెంగి అని బయటికి పంపించేసి, మరి ఈ వెనకమాల ఉన్న వాళ్ళు ఎస్టీలో అవ్వచ్చు, మిగతా కులం వాళ్ళకి వాల్యూ ఉంది, దేశంలో కొద్ది పెరుగుతుంది, ఇంత ముందు ఉండేది కాదు. గౌరవం అనేది ఇస్తున్నారు ఎవడైనా కానీ, పెద్దోడి నుంచి చిన్నోడి దాకా ఒక వాల్యూ ఇస్తున్నారు. ఆ వాల్యూ అనేది ఇవ్వటం వీళ్ళకి నచ్చట్లా. ఇలాంటి పనికి మాలిన వాళ్ళు, బ్రిటిష్ జాతి చదువులు కదా, ఇలా ఏ జడ్జీలు అయ్యారంటే ఎట్లాంటి వాళ్ళు ఎట్లా అయ్యారో మాకు అర్థం కావట్లేదు. వచ్చి నాలుగు వస్తాం, ఏం మాటలు నాలుగు అందిద్దా, అందుకే RRR అన్నాడు, నాలుగు అందిద్దా. ఆడి హైట్ అంతా, ఆడి మాట్లాడే మాటలేంది, రా రాజకీయాల్లో రావంటే రాజకీయ పరంగా రా. ఈ కులం ఎందుకు నీకు అర్థం? నువ్వు ఒక చర్చి ఏదో వెళ్ళారు, సమావేశం దేని గురించి జరిగింది? నీ కులానికి ఏమైనా అన్యాయం జరుగుతుందా, నీ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తుందా, దాని గురించి ప్రశ్నించు. ఆడకెళ్ళి నాలుగు కోస్తా, పీక కోస్తా, నాలుక పవన్ కళ్యాణ్ చేస్తా అంటే ఏం మాట్లాడి గవర్నమెంట్ ఏమి అందలే అని చెప్పేసి రెచ్చిపోతున్నావా? పైన దేవుడు ఉంటాడు, కత్తి సీనుగాడు ఎవడు ఉండేవాడు, ఇట్లాగే నీకు మళ్ళీ కత్తి మహేష్ గారు నీలాగే పిచ్చి కుక్క ఎగిరినట్టు ఎగిరాడు. ఏడబడ్డాడో కూడా తెలియదు, బాడీలో ఏ పాటలు కూడా లేవు అంటాడు.
నీ గతి కూడా అట్టాగా అయ్యిద్ది. నీకు ఒక వాల్యూ ఉంది, చెడగొట్ట మాకు. యేసు ప్రభుని చర్చికి వెళ్ళే వాళ్ళకి ఒక వాల్యూ ఉంది, చెడగొట్ట మాకు. ఆ ప్రభు కూడా నేను క్షమించడయ్యా. నీకు అర్థమవుతుందో లేదో ముందు తెలుసుకో. నోటికి ఏదొస్తే అది వాగుతున్నావు, ఊరుకుంటారు అని అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక చెడ్డ అలవాటు ఉంది. కొద్దిగా ఒక చిన్న అవకాశం దొరికింది అనుకో, ఏ పాటు దొరికిద్దో కూడా తెలియదు. నువ్వు అసలుకే పొట్టి, అది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు అసలుకే పొట్టి, గుంపు వచ్చేసి మీద పడ్డారు అనుకో, ఏ పార్టీ ఏది లేకపోతే తింటారో కూడా తెలియదు. ఆ పరిస్థితికి తెచ్చుకో మాకు అనేది నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయన వెనకాల ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారని మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. అయితే ఆయన మాట్లాడిన మాటల్లోనే ఇంకొక పాయింట్ కూడా అన్నారు. రేపొద్దున 2029లో మా ప్రభుత్వం వస్తుంది, అదే వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ సంగతి చూస్తాము, ఒక్కొక్కడి సంగతి తోడుకలది, ఈ రకంగా మాట్లాడారు. సో దీని వెనకాల వాళ్ళే ఉన్నారు అనుకోవచ్చా? కటౌట్లు కట్టుకుని ఇంట్లోంచి బయటికి కూడా రారు. వాళ్ళు ఎట్ట వస్తారని వెనక మనకి పోలీసులు నలుగురు పంపిస్తాను. పోలీసులు అయినా హిందువులే ఉంటారు నిన్ను తరిమి కొడతానికి. నీకు దొరకదు, ఏ పార్టీ ఏదనేది కూడా దొరకదు. నువ్వు అర్థం చేసుకో. ఏదో వైసీపీ వాళ్ళు సాయం చేస్తారని పొరపాటును కూడా అనుకోవద్దు. రీసెంట్ గా రాంబాబు ఎగురితే వాళ్ళ కులం వాళ్ళే ఇప్పుడు ఎగరగొట్టారు. మొన్న అమరావతిలో అడిగే పెట్టనీలా కోడిగుడ్లు తీసుకొచ్చారు, ఎంతో బండరాయి తీసి మీద వేశారని చెబుతున్నాడు. మరి పోలీసులు కొట్టింది కూడా ఎవరు ఇచ్చారు? మరి నీకే ఇంకా బుద్ధి రాకపోతే ఎట్లా? నెక్స్ట్ నువ్వే వెళ్తావేమో. మరి జనంతా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి వాల్యూ ఇవ్వాలి ఏందని మాట్లాడు. నీ పనులు మాట్లాడు, జన సమస్యల గురించి మాట్లాడు. నువ్వు నిన్ను ఆదరణ వచ్చేది రాజకీయంలో రావాలనుకుంటే. ఒక పద్ధతి ఉంటది, అడిగే విధానం ఉంటుంది, అడిగే పద్ధతి ఉంటుంది, క్వశ్చన్ విధంగా కూడా అడగాలి. కానీ ఇక్కడ నీ నోట్లో అది, నీ కళ్ళల్లో ఇది, అంటే ఈ లాంగ్వేజ్ మాట్లాడడం, అసలు ఈ పర్సన్ ని ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? లేవన్నా, సరైన చట్టాలు లేవు. ఇలాంటి వాళ్ళ జడ్జీలు ఇవ్వటం వల్ల సరైన చట్టాలు, సరైన న్యాయాలు లేవు. లాయర్లు గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇంతకుముందు ఏదైనా మాట వచ్చిందనుకో, ఎవడో ఒక లాయర్ వెళ్ళేవాడు, కేసు వేసేవాడు, ఉండేది వేరే విధంగా. ఇప్పుడు అట్లా లేదు. భయం అనేది పెరిగిపోయింది. అది మేమేం వేస్తాం అని సోషల్ మీడియాలో పెరిగిపోయేప్పటికి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. గట్టిగా దెబ్బ తగిలితే ఓన్లీ గంజాయి బ్యాచ్ మీద చర్యలు ఉంటున్నాయి అన్న. వాళ్ళ మీద తీసుకున్న చర్యలు వీళ్ళ మీద కూడా తీసుకోవాలి. కులాలను రెచ్చగొట్టే వాళ్ళ మీద, ఇతని పనికి మాల మాటలు మాట్లాడే వాళ్ళ మీద కూడా రోడ్ల మీద తీసుకొచ్చి కొడితే అప్పుడు నొప్పి తెలిసిద్ది. 10 మంది చూస్తారు. అప్పుడు వాల్యూ పెరిగిద్ది, విలువ పెరిగిద్ది వాళ్ళకి, ఇంకా ఆదరణ పెరిగిద్ది. అప్పుడు నొప్పి తెలిసి